హలో మై డియర్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్‌ది రిజల్ట్ అయితే వచ్చేసింది కాబట్టి చాలా అందరూ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఎవరైతే క్లాస్ 11థ్‌లో మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి బాధపడుతున్నారో, అదేవిధంగా క్లాస్ 12థ్‌లో సార్ నేను అనుకున్న మార్క్స్ అయితే రాలేవు, కొంచెం రీకౌంటింగ్ అయితే చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారో, సో అటువంటి స్టూడెంట్స్‌కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది నాన్న. అదేంటి అనంటే మీరు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి. సో దీనిలో ఏంటి అనంటే రీకౌంటింగ్ ఫీజ్ వచ్చేసి ₹100 పర్ సబ్జెక్ట్ అంట. నెక్స్ట్ స్కాన్ కాపీ ప్లస్ రీవెరిఫికేషన్ ఫీ వచ్చేసి ₹800 పర్ సబ్జెక్ట్ అంట. అయితే ఇక్కడ మీకు ఈ డేట్ వచ్చేసి ఏప్రిల్ 13థ్ నుంచి ఏప్రిల్ 20 లోపు అయితే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఎవరికైతే డౌట్ ఉందో అట్లా అయితే వాళ్ళైతే రీవెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ క్లాస్ 11థ్‌లో ఎవరైతే ఉన్నారో మార్కులు సార్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సార్ నాకైతే అని చెప్పేసి ఎవరైతే అనిపిస్తుందో, సో అటువంటి స్టూడెంట్‌కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అనంటే ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్‌మెంట్ రాయండి. ఇంప్రూవ్‌మెంట్ రాస్తే అట్‌లీస్ట్ ఒక్క మార్క్ ఇంప్రూవ్ అయినా అది బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకొస్తది నాన్న. ఓకే. రాకున్నా పర్లేదు, ఇంక్రీజ్ ఏం కాకున్నా గానీ మీకు యాజ్ ఇట్ ఈస్ పాత మార్కులే ఉంటాయి కాబట్టి పెద్ద ఇష్యూ అయితే ఏమి ఉండదనమాట. ఓకే. రైట్. అదేవిధంగా ఇక్కడ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ కూడా వచ్చేసినాయి. థియరీ ఎగ్జామ్స్ వచ్చేసి మే 13థ్ నుంచెల్లి స్టార్ట్ అవ్వబోతున్నాయి. రెడీగా ఉండండి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మే 22 నుంచెలైతే ఇవైతే ఉన్నాయి నాన్న. ఓకేనా? రైట్. అయితే సో దీని డీటెయిల్స్ మీకు ఇంకా కావాలనుకుంటే గనక ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నది. ఒకసారి మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. సో మనకైతే ఇది డేట్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి అందరూ రెడీగా అయితే ఉండండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్‌మెంట్ అయితే రాయండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఎవరైతే మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నారో మీరు ఇగ రీకౌంటింగ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు నాన్న. ఓకేనా? సో ఎవరికైతే మార్క్స్ తక్కువొచ్చి అంటే లైక్ సప్లీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అంటే రైట్. సో ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా ఎగ్జామ్ రాయకపోవడం వల్ల సో రిజల్ట్ అనేది అక్కడ మీకు గనుక తక్కువొచ్చిందనుకోండి, సప్లీకైతే ఉంది గాబట్టి ఛాన్స్ అయితే ఉంది గాబట్టి మంచిగా ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఓకే. రైట్. థాంక్ యూ.